Professor of History, Osmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో BHIE 141 హిస్టరీ ఆఫ్ చైనా ఫ్రమ్ 1840 టు 1978 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6 అదేంటంటే సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 డేస్ రిఫార్మ్స్. సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 డేస్ రిఫార్మ్స్ అనే యొక్క పాఠము మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాము. సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 డేస్ రిఫార్మ్స్ అనే ఒక పాఠం. సెల్ఫ్ స్ట్రెంథనింగ్ అంటే బై 1860 వచ్చే వరకు చైనా దేశము ఆర్థికంగా మరి పొలిటికల్గా మరి అన్ని విధాల ఇది కొలాప్స్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఓపియం వార్స్లలో, నల్లమంది యుద్ధాల్లో విదేశీయుల చేతుల్లో ఓడిపోబడి నాన్కింగ్, టెంట్సిన్, పెకింగ్ సందుల ద్వారా, హ్యూమిలియేషన్ సందుల ద్వారా పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించబడి మరి ఈ యొక్క యుద్ధానికి అయిన నల్లమంది యుద్ధానికి కారణం ఈ చైనా దేశం అని పేరు పెడుతూ దానికి యుద్ధ నష్టపరిహారాన్ని మరి ఈ విధంగా ఆర్థిక వ్యవస్థనంతా అస్తవ్యస్తం అయ్యేటట్టుగా చైనా దేశము కొలాప్స్ స్టేజ్లో ఉన్నది. 1860 వచ్చే వరకు ఇది కొలాప్స్ స్టేజ్లో ఉంది. ఆ విధంగా యూరోపియన్స్ తమ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ యూజ్ చేసి చైనా యొక్క గేట్స్ను ఓపెన్ చేయించి చైనాలో ఉన్నటువంటి యొక్క ఓడరేవులన్నిటిని కూడా ఈ హాంకాంగ్, క్యాంటీన్, మకావోను ఇంగ్లాండ్, రష్యా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అటువైపు ఉన్న రష్యా, మరి ఫ్రాన్స్, జర్మనీ, షాంటోంగ్ జర్మనీ. సో ఈ విధంగా మరి యూరోపియన్ కంట్రీస్ అన్నిటి కూడా తమ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఓడరేవు ప్రాంతాలన్నింటిని కూడా తమ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని, కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్ పెట్టుకొని వర్తక వ్యాపారాన్ని అంతా మోనోపలైజ్ చేస్తూ చైనా మీద ఆర్థిక భారం మోపుతూ చైనా దేశం యొక్క ఆర్థిక పరిస్థితికి దివాలా తీయడానికి దారి తీసినటువంటి యొక్క సంఘటన 1860 వరకు జరిగిన సంఘటనలతోటి చైనా దేశం ఓడింపబడి విదేశీయుల చేతులలో దాని యొక్క ఓడరేవు, దాని యొక్క ఇంపార్టెంట్ మరి యాంగ్సీ రివర్ ప్రాంతం, డెల్టా ప్రాంతం ఇంగ్లాండ్ చేతిలోకి పోయింది. ఇలా మరి విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి చైనా దేశము ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి చైనా దేశము కొలాప్స్ స్టేజ్లో ఉన్నది. ఈ కొలాప్స్ స్టేజ్లో ఉన్నటువంటి యొక్క చైనా దేశాన్ని మరి ఆర్థికంగా, రాజకీయంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి చైనా దేశం యొక్క తోంగిక్ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి యొక్క గవర్నమెంట్ తోంగిక్ ఎంపరర్ అని అంటారు. తోంగిక్ గవర్నమెంట్ స్టేట్నే ఒక రిఫార్మ్ మూమెంట్ తీసుకొచ్చింది. 1864 నుంచి ఒక రిఫార్మ్ మూమెంట్ తీసుకొచ్చింది. ఏంటి ఆ రిఫార్మ్ మూమెంట్ అంటే రెస్టరేషన్ ఆఫ్ ది స్టేట్ పవర్ అనేది ఒకటి, మరి ది అగ్రికల్చరల్ రెస్టరేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ను పునరుద్ధరించి మరి ఎకనామిక్ ప్రాస్పారిటీని తీసుకురావాలనేటువంటి రిఫార్మ్. 2 ఆస్పెక్ట్స్ రిఫార్మ్. దాన్ని సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్ మూమెంట్ అంటారు. దాన్ని
సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ 2 స్టేజ్ల్లో జరిగింది. ఒకటి 1860 నుంచి 61 నుంచి 71 దాకా సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్. తర్వాత సెకండ్ స్టేజ్లో కూడా సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ జరిగింది. తర్వాత ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్లో ఏంటంటే 2 ఆస్పెక్ట్స్. ఒకటి సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్లో ఈ చైనా యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి మొట్టమొదటి. రెండవది రెస్టరేషన్ ఆఫ్ ది స్టేట్స్ అథారిటీ అండ్ పవర్. రెస్టరేషన్ ఆఫ్ ది ఇంపీరియల్, రెస్టరేషన్ ఆఫ్ ది చైనా యొక్క గవర్నమెంట్ యొక్క పవర్. మరి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, 2 రిఫార్మ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి ఎకనామిక్ రిఫార్మ్స్, రెండవది పొలిటికల్ రిఫార్మ్స్. పొలిటికల్ రిఫార్మ్స్ ఏంటి అంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో మరి రిఫార్మ్స్ తీసుకురావాలి. పొలిటికల్ రిఫార్మ్స్ ఏంటంటే స్టేట్ అథారిటీని, బ్యూరోక్రసీని రిఫార్మ్ చేయాలి. స్టేట్ అథారిటీ బ్యూరోక్రసీని రిఫార్మ్ చేయాలంటే కాంపిటెంట్గా ఉన్నటువంటి యొక్క ఉద్యోగులను బ్యూరోక్రసీలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారానే రిక్రూట్ చేసుకోవాలి. రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తోటి కాంపిటెంట్గా, అన్ని ఫీల్డ్లలో కాంపిటెంట్గా ఉన్నటువంటి యొక్క అధికారులను ఈ యొక్క స్టేట్ బ్యూరోక్రసీలు తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి స్టేట్ పవర్, స్టేట్ అథారిటీ, బ్యూరోక్రటిక్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ పవర్ పెరిగి స్టేట్కు మంచి జరుగుతుందనేటువంటి యొక్క ఉద్దేశంతో రెస్టరేషన్ ఆఫ్ ది కింగ్స్ పవర్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ ది స్టేట్స్ పవర్. 2 కింగ్స్ పవర్, రెస్టరేషన్ ఆఫ్ ది కింగ్స్ పవర్ విత్ ఇన్ ది లిమిట్ ఆఫ్ కన్ఫ్యూషనిజం. కన్ఫ్యూషనిజం ఏంటి చెప్తుందంటే, కన్ఫ్యూషనిజం అనేటువంటి మతం స్టేట్ అథారిటీని, స్టేట్ పరిపాలించే యొక్క ఎంపరర్ దైవాంశ సంభూతుడు కాబట్టి ఎంపరర్ చెప్పినటువంటి దాన్ని వినాలి, ఎంపరర్ రిఫార్మ్స్ తీసుకురావాలి. కాబట్టి ఎంపరర్ బాగా స్ట్రెంథన్గా ఉండాలి. ఎంపరర్ అనేవాడు దైవాంశ సంభూతుడు. అంటే ఈ రెస్టరేషన్ ఆఫ్ ది ఎంపరర్ పవర్, రెస్టరేషన్ ఆఫ్ ది బ్యూరోక్రటిక్ పవర్ అండ్ ఆల్సో స్ట్రీమ్లైనింగ్ ది బ్యూరోక్రసీ, స్ట్రీమ్లైనింగ్ ది బ్యూరోక్రటిక్ పవర్ త్రూ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా బ్యూరోక్రసీలో మంచి ఎక్స్పర్ట్ను, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళను అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ యొక్క పవర్, ఆ అడ్మినిస్ట్రేటివ్ యొక్క అధికారుల యొక్క నేర్పరితనంతో స్టేట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథన్ అవుతుందని. ఒకవైపు ఎంపరర్ పవర్ స్ట్రెంథన్ కావాలి, రెండవ వైపు అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, బ్యూరోక్రటిక్ పవర్ ఇంక్రీజ్ కావడంతో మరి కరప్షన్కు తావు లేకుండా మరి నేర్పరితనం ఉన్నటువంటి యొక్క ఉద్యోగస్తులతోటి, కాంపిటెంట్ అధికారం ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సలహాలు వాళ్ళ యొక్క తోడ్పాటుతోటి అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేయాలని. ఈ 2, అది ఎంపరర్ పవర్ ఇంక్రీజ్ కావాలని, రెండవది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని కరప్షన్ లేని అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి మరి అడ్మినిస్ట్రేటివ్ను స్ట్రీమ్లైన్ చేయాలనేది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఎకనామిక్ ప్రాస్పారిటీని తీసుకురావాలి. ఎకనామిక్ ప్రాస్పారిటీని తీసుకురావాలంటే మూడవది ఏంటంటే అగ్రికల్చర్, ఎక్స్టెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లేని చోట వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలంటే
వ్యవసాయ ఉత్పత్తికి కావలసినటువంటి కొత్త ఈల్డింగ్ వంగడాలు కానీ, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాటిని మరి ఇంట్రెస్ట్ ప్రభుత్వ ప్రోత్సాహం కానీ కావాలి. సో ఆ విధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి మరి పాడి పంటలు సమృద్ధిగా పండినట్టయితే కరువు కాటకాలు లేకుండా అయితే, కాబట్టి కరువు కాటకాలు లేకుండా ఉండాలంటే మరి పంటలు సమృద్ధిగా పండాలంటే మరి అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి అగ్రికల్చర్ ప్రోత్సహించాలి. ఏ విధంగా ప్రోత్సహించాలి? అగ్రికల్చర్ ఏ విధంగా ప్రోత్సహించాలంటే చెరువులు, కాలువలు, కుంటలు, డాక్ యార్డ్స్, కుంటలు, ఇవన్నీ మరి కాలువల ద్వారా, మరి చెరువుల ద్వారా, కుంటల ద్వారా, ట్యాంకుల ద్వారా మరి ఇరిగేషన్ కాలువలు కానీ, పాండ్స్ కానీ రిపేర్ చేసి వాళ్ళకు వ్యవసాయానికి కావాల్సిన నీటి సౌకర్యం కలగజేయాలి, వ్యవసాయానికి కావాల్సినటువంటి విత్తనాలు కలగజేయాలి, వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లను సమకూర్చాలి. ఆ విధంగా అగ్రికల్చర్ను ఎక్స్పాండ్ చేయాలి. అగ్రికల్చర్ని ఎక్స్పాండ్ చేయడంతో ప్రొడక్షన్ పెరగడంతో కరువు కాటకాలు పోతాయి. ఈ అన్నిటికీ పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉండాలి. మరి అడ్మినిస్ట్రేషన్ క్లీన్గా ఉండాలి. మరి సో అలా కరప్షన్ లేనటువంటి అడ్మినిస్ట్రేషన్ కల్పించాలి. అది సో ఇది కాకుండా ఇంకా ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ముఖ్యమైనటువంటి ఏంటంటే రిడక్షన్ ఆఫ్ టాక్సేషన్. అగ్రికల్చర్కు ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ప్రభుత్వ పరంగా ఇతోధిక సహాయాన్ని పీజెంట్స్ రైతులకు చేయాలి. అది కాకుండా అన్ని రకాల సహాయాలు మరి వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవన్నీ కల్పించాలి. దానికి తోడు రిడక్షన్ ఆఫ్ ది ట్యాక్స్, అగ్రికల్చర్ ట్యాక్స్ను రిడక్షన్ చేయాలి. రిడక్షన్ అంటే తగ్గించాలి, ట్యాక్స్ తగ్గించాలి. రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్, రిడక్షన్ ఆఫ్ రెంట్ కూడా తగ్గించాలి. ఎవరికి? ఈ యొక్క కల్టివేషన్ చేసే వాళ్ళ మీద, ఈ యొక్క ల్యాండ్ లార్డ్ నుంచి ల్యాండ్ తీసుకొని కల్టివేట్ చేయబడేటువంటి రైతుల మీద ల్యాండ్ లార్డ్ విధించే రెంట్ కూడా తక్కువ కావాలి. సో కానీ ఇక్కడ రిడక్షన్ ఆఫ్ టాక్సేషన్ జరిగింది. కానీ రిడక్షన్ ఆఫ్ టాక్సేషన్ జరిగింది. మరి కాలువలు తోమియారు, పంట ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది. కానీ ఇక్కడ ఎవరైతే రిడక్షన్ ఆఫ్ టాక్సేషన్ అసలైన కల్టివేటర్స్కు, టెనెంట్స్కు జరగాలి. ఎవరికి జరిగింది? ల్యాండ్ లార్డ్స్కు బెనిఫిట్ అయింది. ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు, ల్యాండ్ లార్డ్స్కు వాళ్ళకు బెనిఫిట్ అయింది. కానీ రియల్ కల్టివేటర్స్కు ట్యాక్స్ రిడక్షన్ చెందలేదు. ఇంకోటి ట్యాక్స్ రిడక్షన్తో పాటుగా రెంట్ రిడక్షన్ కూడా ఉండాలి. కంపేరింగ్ ఇది ట్యాక్స్ రిడక్షన్తో పాటు రెంట్ రిడక్షన్ కూడా ఉండాలి. రెంట్ రిడక్షన్ సరి అయిన చట్టాలు చేయలేదు. కాబట్టి లోకల్గా ఉండేటువంటి యొక్క ఏజెంట్స్, ల్యాండ్ లార్డ్స్ రెంట్ను యథావిధిగా వసూలు చేశారు. ఆ విధంగా అగ్రికల్చర్ రిఫార్మ్స్ ద్వారా ఈ ల్యాండ్ ఓనర్స్, ల్యాండ్ లార్డ్స్ బాగుపడ్డారు. కానీ కల్టివేటర్స్ యొక్క, పీజెంట్స్ యొక్క స్థితిగతులలో మార్పు రాలేదు. ఇంకా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పైన చేసినటువంటి యొక్క మార్పులు తెలియక లోయర్ లెవెల్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ ట్యాక్సెస్ను, ఓల్డ్ రెంట్ను వసూలు చేయడంతో
రైతులు ఈతి బాధలు అనుభవించారు, రియల్ కల్టివేటర్స్ నష్టపోయారు, ఓన్లీ జెంట్రీ అంటే ల్యాండ్ లార్డ్స్ బాగుపడ్డారు. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయ్యింది, ప్రొడక్షన్ పెరిగింది. కానీ దీంట్లో బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ ఈ అధమ స్థితిలో ఉన్నటువంటి పిజెంట్స్ బాగుపడలేదు. ఎవరు బాగుపడ్డారు? ల్యాండ్ లార్డ్స్, జెంట్రీ వాళ్ళు బాగుపడ్డారు ఈ యొక్క అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తోటి. సో అది కాకుండా ఇంకా ఏంటంటే అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రీ కూడా మోడర్నైజ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీ కూడా మోడర్నైజ్ చేయటం అనేది ఇండస్ట్రియల్ ఏంటి అంటే ఏమి ఇండస్ట్రీ? మైనింగ్ ఇండస్ట్రీ, ఆర్మ్స్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, మైన్స్ ఇండస్ట్రీ, మరి ఇండస్ట్రీని డెవలప్ చేశారు. మరి ఆర్మ్స్ అర్సనల్ ఎక్విప్మెంట్స్, ఈ ఆర్మ్స్ సరి అయినటువంటి యొక్క ఆర్మ్స్ లేకనే ఫైరింగ్ మందు సామాగ్రి లేకనే చైనీయ దేశము యూరోపియన్ చేతులలో ఓడిపోయింది, మందుకుండు లేకపోవడంతో. కాబట్టి ఇక్కడ ఆర్మ్స్, మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మ్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ మోడర్నైజ్ ది ఆర్మ్స్ అండ్ రైఫల్స్ అనేటువంటి అర్సనల్ డిపార్ట్మెంట్స్ను ఓపెన్ చేశారు ప్రభుత్వ పరంగా. అర్సనల్ డిపార్ట్మెంట్స్ను 4-5 చోట్ల, దక్షిణ ప్రాంతం, ఉత్తర ప్రాంతం, మరి మధ్య ప్రాంతం, ఈ విధంగా ఉత్తర చైనాలో మరి పెకింగ్ క్యాపిటల్లో మరి ఈ యొక్క అర్సనల్ డిపార్ట్మెంట్స్ 4-5 డిపార్ట్మెంట్స్ వరుసగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంక్రీజింగ్ ఆర్మమెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది చైనా ఆర్మమెంట్ స్ట్రెంగ్త్ను ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ అది మరి యూరోపియన్లో ఉన్నటువంటి ఆర్మమెంట్ రేస్కు సరితూలేకపోయింది, అందుకోసం ఓడిపోయింది. అయినా ఓడిపోతుంది కాబట్టి ఈ ఆర్మ్స్ను మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మ్స్, అర్సనల్స్, మందుగుండు సామాగ్రి ఇవన్నీ మోడర్నైజ్ చేయడం జరిగింది. మరి మిలిటరీ పవర్, రిక్రూట్మెంట్ ఆఫ్ ది పీపుల్ను మరి న్యూ రిక్రూట్స్ను ఎక్కడి నుంచి? ఫ్యూడల్ విజెంట్రీస్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు సో ఆ విధంగా మిలిటరీ స్ట్రెంగ్తన్ అయింది, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ స్ట్రెంగ్తన్ అయింది. మరి ఆ విధంగా ఆర్మ్స్ అండ్ అర్సనల్ డిపార్ట్మెంట్స్, ఫైర్ ఆర్మ్స్ డిపార్ట్మెంట్స్ ఓపెన్ అయింది. సో ఆ విధంగా ఆర్మమెంట్స్, మిలిటరీ స్ట్రెంగ్తన్ అయింది చైనా యొక్క మిలిటరీ. దాంతోపాటు చైనాలో అదర్ ఇండస్ట్రీ ఏమి ఇండస్ట్రీస్? అదర్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది, మరి కోల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. మైనింగ్ ఇండస్ట్రీ, కోల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. అది కాకుండా మైనింగ్ అండ్ కోల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. మైనింగ్ అండ్ దాంతోపాటు ఇంకా ఏంటి? కోల్ అండ్ మైనింగ్ ఇండస్ట్రీస్తో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏంటి అంటే సిల్క్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. టెక్స్టైల్ నూతన బట్టలు. సో దాంతోపాటు ఇంకా మరి ఈ విధంగా సిల్క్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది, మైనింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. సో ఈ విధంగా మోడర్నైజేషన్, మరి డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, మైనింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, సిల్క్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. అది కాకుండా ఇంకా ఏంటయ్యా? కమ్యూనికేషన్స్, రైల్వేస్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్. దీనికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు యూరోపియన్ ఇన్వెస్టర్స్ ముందుకు వస్తే చైనా గవర్నమెంట్ కొంత ముందు వెనక ఆలోచించింది, ఆ తర్వాత మరి ఎంకరేజ్ చేసింది లిమిటెడ్ వేలో. ఆ విధంగా రైల్వేస్ ఓపెన్ అయినాయి, కమ్యూనికేషన్ సిస్టమ్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ఓపెన్ అయింది. కానీ పోస్టల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత మోడర్నైజ్ కావటం, మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావటము, మోడర్నైజ్ కావటము, ఇది వెస్టర్నైజేషన్
ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నారు, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ది వెస్టర్నర్స్ అని అనుకున్నారు. కానీ ఆ విధంగా ఈ ఇది యూరోపియన్ టెక్నాలజీ, యూరోపియన్ సైంటిఫిక్ టెక్నాలజికల్ స్కిల్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇక్కడ ఎంటర్ చేయించారు చైనాలో. దాన్ని తోంగిక్ గవర్నమెంట్ ఆ తోంగిక్ ఎంపరర్ ఆధ్వర్యంలో మరి క్లాసికల్ కన్ఫ్యూషన్ లెవెల్లో మరి కన్ఫ్యూషన్ క్లాసిక్స్ తోటి మరి దాన్ని ఎంకరేజ్ చేయండి. వివిధ ఇండస్ట్రీస్ను కూడా ఎంకరేజ్ చేశారు. కమ్యూనికేషన్, రైల్వేస్, పోస్టల్, టెలిగ్రాఫ్. సో ఇవన్నీ విదేశీయుల యొక్క ఇన్వెస్ట్మెంట్ తోటి ఎంకరేజ్ డెవలప్ చేయడం. మొదట విదేశీయులు ఎంక్రోచ్మెంట్ అవుతారని కమ్యూనికేషన్ ద్వారా విదేశీయుల పవర్ ఇంకా ఎంక్రోచ్ అవుతుందని చైనా దేశంలో అనుకున్నప్పటికీ నెమ్మదిగా దీనికి డెవలప్ చేశారు. సో ఆ విధంగా కమ్యూనికేషన్ సిస్టమ్, పోస్టల్, టెలిగ్రాఫ్ ఇవన్నీ ఎంకరేజ్ అయింది, ఇవన్నీ డెవలప్ అయింది. సో ఆ విధంగా మరి ఈ యొక్క రిఫార్మ్స్, సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ జరిగింది. ఇది ఫస్ట్ స్టేజ్లో 61 నుంచి 71 తోంగి గవర్నమెంట్. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో కూడా సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ జరిగింది. ఆ విధంగా చైనా దేశము మరి కొన్ని ఫీల్డ్స్లలో మోడర్నైజ్ కావటం జరిగింది. అయితే ఈ మోడర్నైజ్ చేయటం వల్ల కూడా మరి సెకండ్ స్టేజ్లో కూడా మోడర్నైజ్ చేయటం వల్ల కూడా ఏమైనా మార్పు వచ్చిందా? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్టీమ్ షిప్స్ కూడా ఓపెన్ చేసింది. స్టీమ్ నావిగేషన్, దానివల్ల ఎవరు బెనిఫిట్ అయింది? ఈ కమ్యూనికేషన్ సిస్టమ్, స్టీమ్ నావిగేషన్. సో ఈ వెస్టర్న్ ఓపెన్ ది చైనా విండోస్ టు ది వెస్టర్న్ కంట్రీస్. ఈ వల్ల వెస్టర్నర్స్కు, బయటి వాళ్ళకు ఎక్కువగా లాభం జరిగింది కమ్యూనికేషన్ సిస్టమ్ దానివల్ల. సో దానివల్ల నష్టాలు ఏం జరిగినాయి అంటే, ఈ మోడర్నైజేషన్ ఆర్ వెస్టర్నైజేషన్, సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ద్వారా నష్టాలు ఏం జరిగినాయి అంటే ఏంటంటే, ఈ యొక్క చైనాలో ఉన్నటువంటి యొక్క ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ఆర్టిజాన్ ఇండస్ట్రీ, చేతి వృత్తులన్నీ నాశనం అయిపోయి ఆ యొక్క చేతి వృత్తులలో పనిచేసే వాళ్ళంతా అన్ఎంప్లాయీస్గా మారడం జరిగింది. సో ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్, మెకనైజేషన్ ద్వారా వస్తువులు ఉత్పత్తి కావటంతో మరి అంతకుముందు ఎంతో మందితోటి పని చేయించేటువంటి యొక్క పనిని యంత్రాల ద్వారా పనిచేయటంతో ఈ యొక్క మరి లార్జ్ పాపులేషన్ ఉన్న చైనా యొక్క పాపులేషన్కు అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఆ విధంగా అన్ఎంప్లాయీస్ ఏ ఉద్యోగం లేకుండా, ఎకనామిక్ పవర్ లేకుండా అయిపోయింది. సో ఆ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది చైనాలో. సో ఆ విధంగా మరి ఈ అన్ఎంప్లాయీస్ క్రైసిస్ రావటం జరిగింది. ఆ విధంగా మరి ఈ విధంగా కమ్యూనికేషన్, మరి ఇండస్ట్రియలైజేషన్, సో టెలిగ్రాఫ్, టెలికమ్యూనికేషన్, మరి ఈ సిస్టమ్స్ ద్వారా ఎవరు బాగా ఎంక్రోచ్, రైల్వే సిస్టమ్ ద్వారా ఎవరు పవర్ ఎంక్రోచ్ అయినట్టుగా ఉన్నదంటే చైనాలో విదేశీయులు పవర్ ఎంక్రోచ్ అయినట్టుగా ఉంది. ఇంకా పెరిగిపోయింది విదేశీయుల పవర్ చైనా దేశం, విదేశీయుల యొక్క గ్రిప్ ఇంకా పెరిగిపోయింది. సో ఆ విధంగా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. దాని లాభాలలో ఏంటి అంటే మరి కొంత వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఈ యొక్క
రిఫార్మ్స్ ద్వారా, సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్ ద్వారా జెంట్రీ ల్యాండ్ లార్డ్ వర్గం బాగుపడింది, కానీ లో లెవెల్లో ఉన్నటువంటి పిజెంట్రీ వర్గం ఏమి వాళ్ళల్లో ఏమి మార్పు రాలేదు. వాళ్ళ పరిస్థితి మరి ఇంకా దిగజారిపోవటం జరిగింది. ఉద్యోగాలు లేక, మరి పని లేక, యంత్రాలతో పని చేయడంతో పనులు లేక వాళ్ళ యొక్క పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఇది సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ ద్వారా జరిగినటువంటి యొక్క పరిణామాలు. ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ ద్వారా జరిగిన పరిణామాలను పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి, దాంట్లో నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఈ దాంతో ఏం చేశాడంటే కాంగ్ యూయి అనేవాడు ఏం చేశాడు, ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ను ద్వారా జరిగినటువంటి వృద్ధి అప్పర్ లెవెల్లో కాకుండా లోయర్ లెవెల్లో మరి మోడర్న్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ జరిగింది. కాబట్టి అది కాకుండా కన్ఫ్యూషన్ స్టేట్ నువ్వు రెస్టోర్ ఎంపరర్ పవర్, దీనికి అపోజిషన్ గ్రూప్స్ తయారైనవి. దీనికి అపోజిషన్ గ్రూప్స్ ఆ సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి యొక్క రిఫార్మ్స్కు అపోజిషన్ గ్రూప్స్ తయారై మరి ఈ యొక్క ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ను దిగదార్చడానికి కాంగ్ యూయి అనేవాడు ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏం చేశాడంటే ఈ యొక్క 100 days రిఫార్మ్ 1898లో 103 days రిఫార్మ్స్ కాంగ్ యూయి అనేవాడు రిఫార్మ్స్ అంటే ఈ విధంగా 1894-95లో ఏం జరిగిందంటే చైనా జపనీస్ వార్ జరిగి జపాన్ చేతులు చైనా ఓడింపబడి సిమోనోసెకి సంధి చేసుకోబడింది. జపాన్ చిన్న దేశమైన జపాన్ పెద్ద దేశమైనటువంటి యొక్క చైనా జపాన్ చేతులు ఓడింపబడింది. ఆ విధంగా తోంగిక్ గవర్నమెంట్ అన్పాపులర్ అయి మరి ఈ రిఫార్మ్స్ మరి ఇలా కాకుండా మరి వేరే గవర్నమెంట్ త్రూ ది స్టేట్ తోటి రిఫార్మ్ చేయాలని చెప్పి కాంగ్ యూయి ప్రపోజల్ చేశాడు. ఇలా మరి ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. సిమోనోసెకి సంధి జరిగింది. సిమోనోసెకి సంధి జపాన్ చేతులు చైనా ఓడింపబడి సంధి జరిగింది. దాంతో మరి వెస్టర్న్ పవర్స్, అంటే పాశ్చాత్యులు యూరోపియన్ల పవర్స్ పెరిగినాయే కానీ, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగినాయే కానీ ఈ మోడర్నైజేషన్ ఆర్ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ వల్ల ఏమైనా యూరోపియన్స్ కట్టడి చేశారా? యూరోపియన్స్ ఇన్ఫ్లుయెన్స్ కట్టడి చేశారంటే చేయలేకపోయారు. యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కట్టడి చేయలేకపోయారు. సో దాంతో యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగిపోయి వాళ్ళ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ మండలాలు, జోన్లుగా విభజించుకున్నారు. చైనా జోన్లుగా ఈ యొక్క యాంగ్సీ నదిలో కొందరు, మరి క్యాంటన్ రేవు, మకావో, షాంఘై, షాంటుంగ్, సో ఇలా ఎన్నో ప్రాంతాలను వాళ్ళ యొక్క వెస్టర్న్ సీపోర్ట్స్ అన్ని కూడా యూరోపియన్ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రభావ మండలాలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని మోనోపలి చేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళను చైనా దేశాన్ని ఎక్స్ప్లైట్ చేయటం ఇంకా ఇంక్రీజ్ అయ్యిందే కానీ మరి ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ వల్ల ఏమైనా మరి ఏమీ లాభం జరగలేదు అని చెప్పి మరి దాంతో ఏమైందంటే కాంగ్ యూయి అనేవాడు ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ అనేది ఎబో ఫ్రమ్ ది ఎంపరర్ తోటి రావాలి, నాట్ ఫ్రమ్ ది పీపుల్, ఎబో ఫ్రమ్ ది ఎంపరర్ తోటి రావాలని చెప్పి కాంగ్ యూయి క్లాసికల్ కన్ఫ్యూషనిజం స్టేట్ యూనిటీ బిల్డప్ చేయాలి. రిఫార్మ్స్ అనేవి స్టేట్ తోటి రావాలి. స్టేట్ అంటే ఎంపరర్ ఇనిషియేటివ్ తీసుకొని
గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి కాంగ్ యూయి 100 డేస్ 1898లో 100 రోజులు నవంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 దాకా 103 డేస్ రీఫార్మ్స్ కాంగ్ యూయి మరి మోడర్నైజ్ చేయాలి చైనాలో మరి వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాలి, మరి వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ని ప్రవేశపెట్టాలి. ఇది అంతా కూడా స్టేట్ కంట్రోల్లో జరగాలని కాంగ్రెస్ ప్రపోజల్ చేశారు. దాంతో తోంగి గవర్నమెంట్ పోయి దీనికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే తులసి రాణి దీనికి సపోర్ట్ చేసింది. దాంతో ఈ తులసి రాణి సపోర్ట్ తోటి ఈమె కూడా క్వింగ్ గవర్నమెంటే, ఆ మంచు గవర్నమెంట్ యొక్క రాణి తోంగి రాజు పోయి తులసి రాణి వచ్చింది. ఆ అంతకుముందు జరిగిన రీఫార్మ్స్ అన్నింటినీ మరి తుంగలు దొక్కేసి ఆమె తోంగిక్ ఎంపరర్ను అరెస్ట్ చేసి ప్రిజన్లు బందీగా తీసుకొని ఆమె సింహాసనానికి ఎక్కి కాంగ్యూకి సపోర్ట్గా స్టేట్ తోటి రీఫార్మ్ చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా క్లాసికల్ మరి ఈ యొక్క కన్ఫ్యూషనిజం మోడల్లో కన్ఫ్యూషనిజం స్టేట్ మోడల్లో ఎగ్జామినేషన్ పెట్టడం, అది కాకుండా ఆ అంతకుముందు ఉన్నటువంటి యొక్క ఎస్ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాకుండా కాంటెంట్ ఆన్సరింగ్ షార్ట్ క్వశ్చన్స్ రూపంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ కన్ఫ్యూషనిజం స్టేట్ను మరి ఈ ఎగ్జామినేషన్ పద్ధతిని పెట్టడం వల్ల కొంతమంది దీన్ని అపోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి బ్యూరోక్రసీ కన్ఫ్యూషనిజంలా క్లాసిక్స్ చదివి కన్ఫ్యూషనిజం ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలవాటు పడినటువంటి వాళ్ళు ఈ కొత్త రీఫార్మ్స్ 100 డేస్ రీఫార్మ్స్ 1898 యొక్క నవంబర్ నుంచి సెప్టెంబర్ దాకా 11th నవంబర్ 16th సెప్టెంబర్ 103 డేస్లో ఉన్నటువంటి రీఫార్మ్స్ వల్ల ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. అంతకుముందు అలవాటు పడినటువంటి బ్యూరోక్రసీ ఎగ్జామినేషన్ రాసేటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఆ విధంగా వ్యతిరేక గ్రూపులు మొదలైనాయి. ఏది కాంగ్యూ 100 డేస్ రీఫార్మ్స్ కు వ్యతిరేక గ్రూపులు మొదలైనాయి. ఆ విధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్, అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ విధంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ దానికి మరి ఈ విధంగా రెస్టరేషన్ ఆఫ్ ది మళ్ళీ ఈ తులసి రాణి తోంగిను బంధించి తులసి రాణి అధికారంలోకి వచ్చి ఈ యొక్క రివర్సల్ ఆఫ్ ది యొక్క రీఫార్మ్స్ రివర్సల్ చేయడం జరిగింది. రివర్సల్ గ్రూప్స్ ఎన్నో బయలుదేరి ఆ రివర్సల్ గ్రూప్స్లలో మొట్టమొదటి డాక్టర్ సన్యాట్ సేన్ సీక్రెట్ సొసైటీ ఏర్పాటు చేసుకొని దానిలో ఈ మంచు గవర్నమెంట్ను, కింగ్ గవర్నమెంట్ను కూలదోయాలని ప్రయత్నం చేశాడు డాక్టర్ సన్యాట్ సేన్ నేషనలిస్టిక్ భావాలతోటి. కానీ అది విఫలమైంది. దాని తర్వాత వచ్చినటువంటి యొక్క నేషనలిస్టిక్ మరి వాళ్ళు ఈ యొక్క రీఫార్మ్స్ను మరి 100 డేస్ రీఫార్మ్స్ను చాంగై షేక్ అనేవాడు తులసి రాణికి సపోర్ట్ చేసి చాంగై షేక్ అనేవాడు ఒక 100 డేస్ రీఫార్మ్స్ను 100 డేస్ రీఫార్మ్స్ను విఫలమయ్యేటట్టు చేశాడు. ఎవరు? చాంగై షేక్. సో ఈ విధంగా చాంగై షేక్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్ ది మోడర్నైజేషన్ ఆఫ్ ది స్టేట్, ఈ చాంగై షేక్ నేషనలిస్టిక్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, మెటీరియలిస్టిక్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాంగై షేక్
గవర్నర్ శాండీ షేక్ తోటి ఈ యొక్క రిఫార్మ్స్కు వ్యతిరేకంగా ఉద్యమం లేచింది. ఆ ఉద్యమం తోటి ఈ 100 రోజుల సంస్కరణలు కూడా విఫలమైంది. 100 రోజుల సంస్కరణ 103 days చేసిన సంస్కరణలు దాంట్లో ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మోడర్న్ లాంగ్వేజెస్, టెక్నికల్ మోడర్న్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, మోడర్న్ నావెల్ స్టీమ్షిప్స్, మోడర్న్ ఇండస్ట్రియలైజేషన్, మోడర్న్ మెకనైజేషన్, మరి అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా మరి ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ అటు ఈ రీఫార్మ్ చేసి మరి ఇవన్నీ స్ట్రెంథన్ కావడానికి మరి మళ్ళీ రీఫార్మ్స్ మొదలైనవి. దాని రీఫార్మ్స్కు మరి రియాక్షన్ కూడా మొదలైంది. రీఫార్మ్స్కి అగెనిస్ట్గా, కాంగ్రెస్ రీఫార్మ్స్కి అగెనిస్ట్గా రియాక్షన్ కూడా మొదలయ్యి ఆ రీఫార్మ్స్ ముందుకు పోకుండా జరిగింది. ఇంకోటి ఏంటి అంటే 1894-95లో చైనా దేశం జపాన్ దేశంలో ఓడింపబడి షిమనోకి సంధి చేసుకొని చైనా ప్రాంతాలైనటువంటి యొక్క కొరియాను, చైనా ప్రాంతాలైనటువంటి యొక్క ఈ యొక్క ఆనాం వియత్నాంను, మరి మిగతా ప్రాంతాలను, ఈ యొక్క చైనా ప్రాంతాలను మరి లియోటింగ్ ద్వీప్, మంచూరియాలో ఉన్న లియోటింగ్ ద్వీపకల్పము కూడా, మరి థాయిలాండ్ను కూడా మరి జపాన్కు అప్పచెప్పటం జరిగింది. ఆ విధంగా జపాన్ చేతులు ఓడింపబడి షిమనోకి సంధి చేసుకొని పెద్ద మొత్తములో జపాన్కు యుద్ధ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. చైనా యొక్క భూభాగాలను వాటికి ఇది జపాన్ చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా జపాన్ చేతిలో ఓడిపోయి, సో ఆ విధంగా ఆ హ్యూమిలియేషన్ వ్యతిరేకంగా జపాన్ చేతిలో చైనా హ్యూమిలియేషన్ గురైంది. అంటే ఈ చేతిలో అవహేళనకు గురైంది. దాంతో ఈ యొక్క జపాన్ చెల్లించాల్సినటువంటి వార్ ఇండెమ్నిటీ, యుద్ధ నష్టపరిహారము, మరి మైనింగ్స్ను, మరి ఈ ఇంపార్టెంట్ ప్లేస్ లియోటంగ్ ద్వీపకల్పాన్ని, కొరియాను, థాయిలాండ్ను, మరి మిగతా ప్రాంతాలను, వలస ప్రాంతాలను, మిగతా ప్రాంతాలు, తన యొక్క ద్వీపాలను జపాన్కు అప్పచెప్పడంతో చైనా ఆర్థిక స్థితి బాగా ఇంకా దివాలా తీసింది. చైనా ఆర్థిక స్థితి బాగా ఇంకా దివాలా తీయడంతో మరి ఈ యొక్క రీఫార్మ్స్, సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రీఫార్మ్స్, మరి తర్వాత సెకండ్ ఫేజ్లో జరిగిన సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రీఫార్మ్స్ కూడా, మరి 100 days రీఫార్మ్స్ కూడా, ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యి మరి యూరోపియన్స్ యొక్క పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి యూరోపియన్స్ చేతుల్లో యూరోపియన్ యొక్క ఎక్స్ప్లైటేషన్కు చైనా గురి కావటం మొదలుపెట్టింది. ఆ విధంగా ఎబో రీఫార్మ్స్ అయినా, మరి బిలో రీఫార్మ్స్ అయినా చైనా చైనాను ఇంపీరియలిస్ట్ చేతులలో, యూరోపియన్ చేతులలో చైనా ఎక్స్ప్లైట్ చేయబడటమే కాకుండా చిన్న దేశమైన జపాన్ చేతులు ఓడింపబడి ఆ యొక్క అవహేళనకు, ఇన్సల్ట్ గురైంది. దానికి చెల్లించవలసిన షిమనోకి సంధిలో చెల్లించవలసిన యొక్క వార్ ఇండిమ్యూనిటీ, వారు నష్టపరిహారాన్ని మరి దీని యొక్క గేట్లు అందరికీ ఓపెన్ చేస్తారని ఒప్పుకోవటం, జపాన్కు లియోటంగ్ ద్వీపకల్పం ఇవ్వటం, జపాన్కు కొరియాను అప్పచెప్పడం, థాయిలాండ్ అప్పచెప్పడం, చాలా ప్రాంతాలను జపాన్కు అప్పచెప్పడంతో ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇంకా ఎలా అయిందంటే ఇంకా దాని యొక్క ఇమేజ్ బాగా దెబ్బతిన్నది. మంచు గవర్నమెంట్ యొక్క ఇమేజ్ బాగా దెబ్బతిన్నది. మంచులు చేస్తానన్నటువంటి 2 స్టేజీల్లో మొదటి స్టేజీ రాజు తోంగికి రాజు, మరి ఆ తర్వాత దేవగర్ రాణి,
జోగర్ ప్రిన్సెస్ రాణి చేతుల్లో చేసిన, రాజు చేతుల్లో చేసిన రీఫార్మ్స్ ద్వారా సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మరి జరగకపోగా మరి మెకనైజేషన్, మరి ఇండస్ట్రియలైజేషన్, మరి ఇవన్నీ ఆ రీఫార్మ్స్ మూమెంట్స్ ఎంతో ఉధృతంగా సాగినప్పటికీ మరి యూరోపియన్ యొక్క ఎక్స్ప్లైటేషన్ చైనా దేశం ఆపలేకపోయింది. చైనా దేశం యూరోపియన్ దేశంతో సరితూగేటట్టు కాంపిటెంట్గా డెవలప్ కాలేదు. ఎందుకు డెవలప్ కాలేదు అంటే చైనా యొక్క గవర్నమెంట్ బలహీనత, గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ చైనా గవర్నమెంట్లో చోటు చేసుకుంది. ప్రక్షాళన, గవర్నమెంట్ ఎంతో ప్రక్షాళన చేయాలని, గవర్నమెంట్ బ్యూరోక్రటిక్ అధికారాలను ఇంక్రీజ్ చేయాలని, కరప్షన్ రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఎన్నో రిఫార్మ్ మూమెంట్స్ జరిగినప్పటికీ అవన్నీ ఫెయిల్యూర్ రిఫార్మ్స్గా పోయినాయి. కానీ ఇవన్నీ కూడా మరి వెస్టర్న్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ చైనా, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇన్ చైనా, మూఢనమ్మకాలు పోయి చైనా మోడర్నైజ్ మరి నమ్మకాలకు ఆస్కారం ఏర్పడింది. ఆ విధంగా చైనా దేశం మరి ఈ యొక్క రిఫార్మ్స్, సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్ మూవ్మెంట్స్, అగ్రేరియన్ ఎక్స్పాన్షను, సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్, ఇవన్నీ సాధించాలనేటువంటి రిఫార్మ్స్ ఎన్ని జరిగినా కూడా అవి ముందుకు సాగలేదు. ఎందువల్లంటే వీక్ గవర్నమెంట్, స్టెబిలిటీ లేకపోవటము, మరి రిఫార్మర్స్ మధ్యలో ఐక్యత లేకపోవటం, గ్రేటర్ యూనిటీ లేకపోవటం, ఇవన్నీ అయినప్పటికీ మరి చైనా దేశము ఇన్ని ఆటుపోట్లకు గురి అవుతున్నప్పటికీ, జపాన్ చేతులు ఓడిపోయినప్పటికీ, వెస్టర్న్ పాశ్చాత్యులు యూరోపియన్ చేతులు ఓడిపోబడి అవహేళన చేసి ఎంతో నష్టపరిహారాన్ని వాళ్ళకు చెల్లించినప్పటికీ, జపాన్ చెల్లించినప్పటికీ, అవహేళన గురి అయినప్పటికీ ఈ యొక్క సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్స్ ఆర్ సెల్ఫ్ రిఫార్మ్ మూవ్మెంట్స్ జరిగి కొంతవరకు సైంటిఫిక్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ రిఫార్మ్స్, మరి వెస్టర్న్ నాలెడ్జ్, వెస్టర్న్ సైంటిఫిక్ టెక్నాలజికల్ ఇంట్రడక్షన్ జరిగి మరి చైనా దేశము మరి కొంత టెక్నాలజికల్ అడ్వాన్స్ సాధించి ఆర్మీ మోడర్నైజ్ అయింది. చైనా ఆర్మీ కొంతవరకు మోడర్నైజ్ అయింది. కొంతవరకు చైనాలో ఇండస్ట్రీస్ ఓపెన్ అయినాయి. ఇండస్ట్రీస్ ముఖ్యంగా మైనింగ్ ఇండస్ట్రీ కాకుండా కోల్ మైన్స్ కూడా ఓపెన్ అయినాయి. తర్వాత మెకనైజ్డ్ మిషనరీ వచ్చింది, మరి స్టీమ్ నావిగేషన్ వచ్చింది, మరి కమ్యూనికేషన్ సిస్టమ్, రైల్వేస్, పోస్టల్, టెలిగ్రాఫ్ సిస్టమ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా యూరోపియన్స్ మోనోపలిలో ఉండటం, యూరోపియన్స్ ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళ యొక్క పెద్దనం వీటి మీద ఉండి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడింది. కమ్యూనికేషన్ సిస్టమ్, రైల్వేస్ అండ్ టెలిగ్రాఫ్, టెలిఫోన్ అండ్ పోస్టల్ సిస్టమ్ వాళ్ళు పకడ్బందీగా నిర్వహించుకున్నారు కమ్యూనికేషన్ సిస్టమ్కి యూరోపియన్స్. సో ఆ విధంగా యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్, 100 days రిఫార్మ్స్, మరి సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్ తాత్కాలికంగా మరి అవి విఫలమైనట్టు కనిపించినప్పటికీ ఆ సైంటిఫిక్ జీల్, ఆ టెక్నాలజికల్ స్కిల్, ఆ మెకనైజేషన్ ఇండస్ట్రీ అండ్ మెకనైజేషన్, మైనింగ్ అండ్ కోల్ మైన్స్ మెకనైజేషన్, ఈ విధంగా ఇండస్ట్రియల్ ఓపెనింగ్స్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, మరి మోడర్నిటీ ఎడ్యుకేషన్, ఇవన్నీ భావాలు చైనా ప్రజలలో మరి ఇన్ఫ్లుయెన్స్ చేయబడి మరి చైనా దేశము వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్కు ఓపెన్ కాబడి
ఓపెన్ వెస్టర్న్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓపెన్ అయినప్పటికీ, ఇది రీఫార్మ్స్ కొంత ఫెయిల్యూర్ అయినప్పటికీ, ఈ రీఫార్మ్స్ ఫెయిల్యూర్ అయినప్పటికీ రీఫార్మ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడింది. వెస్టర్నైజేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయబడి చైనా దేశంలో టెక్నికల్ నాలెడ్జ్ పెరిగింది. టెక్నికల్ నాలెడ్జ్ పెరిగి మెకనైజ్డ్ సిస్టమ్స్ ఆ ప్రొడక్షన్ వచ్చింది. కొంతవరకు ఇది పాపులేషన్ ఇది ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ మెకనైజేషన్, మరి అగ్రికల్చరల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయ్యి సెల్ఫ్ సఫిషియెంట్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ జరిగింది. ఆ విధంగా మరి కొన్ని ఈ యొక్క సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్, 100 days రిఫార్మ్స్ ఫెయిల్యూర్ అయినట్టు కనిపించినా కూడా అవి పాజిటివ్ రిజల్ట్స్ కూడా కొన్ని ఇచ్చినాయి. ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అంటే వాటి యొక్క చైనా దేశం యొక్క గవర్నమెంట్ యొక్క వీక్నెసెస్ బయటపడ్డాయి. ఆ యొక్క సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ మరి విఫలమైనప్పటికీ ఆ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్, సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్, ఆర్మమెంట్స్ ఇంప్రూవ్మెంట్, చైనా ఆర్మమెంట్స్ లో ఇంప్రూవ్ అయింది. ఆ విధంగా ఇంప్రూవ్ ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్ అర్సనల్స్ పవర్ ఇంప్రూవ్ అయింది. ఆ విధంగా చైనా దేశం మిలిటరైజేషన్లో పవర్ఫుల్ కంట్రీగా ఎదగటం మొదలుపెట్టింది. అదేవిధంగా చైనా అగ్రికల్చరల్ ఎకానమీ కొంత రిఫార్మ్స్ విఫలమైనప్పటికీ అగ్రికల్చర్ స్టేట్ ప్యాటర్నైజేషన్ తోటి డైక్స్, కెనాల్స్, పాండ్స్ తోవించడం ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి మరి కరువు కాటకాలు, సర్ప్లస్ ప్రొడక్షన్ జరిగి కరువు కాటకాలు లేకుండా కరువు కాటకాలను తగ్గించగలిగింది. ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రొడక్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మైనింగ్ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ టెక్నాలజికల్ స్కిల్ పెరిగిపోయింది. ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది. కమ్యూనికేషన్ ఇవన్నీ ఏది ఫారినర్స్ ఎంక్రోచ్మెంట్కి ఎక్కువగా తోడ్పడినట్టు కనిపించినా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ చైనీయులకు కూడా ఇతోధికంగా లాభమైంది. తాత్కాలికంగా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ కంట్రోలు ఈ చైనా మీద ఉన్నట్టుగా కనిపించినా మరి ఈ యొక్క మెకనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, కమ్యూనికేషన్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా చైనా దేశాన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి తోడ్పడ్డాయి. సో ఈ విధంగా చైనా దేశంలో సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 days రిఫార్మ్స్ ఆఫ్ కాంగ్యూయి, 100 days రిఫార్మ్స్ ఆఫ్ కాంగ్యూయి, 1898 రిఫార్మ్స్ అవి కూడా కొంతవరకు ఫెయిల్ అయినప్పటికీ అవి దాని యొక్క రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ చైనా దేశంలో పడి చైనా దేశము మోడర్నైజేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, మెడిసినల్ ఎడ్యుకేషన్ ఆర్ అదర్ ఈ ఆర్చరీ ఎడ్యుకేషన్, మరి యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఎడిక్స్ ఎడ్యుకేషన్, స్కూల్స్, వెస్టర్న్ స్కూల్స్ వచ్చినాయి, వెస్టర్న్ లాంగ్వేజ్ స్కూల్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కూల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్స్, రష్యన్ లాంగ్వేజ్ స్కూల్స్ వచ్చినాయి. ఈ 100 days రిఫార్మ్స్ అది కాకుండా ఇంకా ఈ లాంగ్వేజ్ స్కూల్సే కాకుండా యూనివర్సిటీ ఆఫ్ పెకింగ్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిక్ట్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెకింగ్ ఎడిక్ట్స్ శాసనం చేయబడి పెద్ద యూనివర్సిటీ పెకింగ్ యూనివర్సిటీ అంటే
మరి క్యాపిటల్లో ఒక పెద్ద యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 100 days రిఫార్మ్స్, ఎడిక్ట్ ఆఫ్ ది పెకింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కావడానికి, ఈ యొక్క యూనివర్సిటీ ఇంటలెక్చువల్ మూమెంట్ ఆర్ ఎడ్యుకేషనల్ మూమెంట్ ఆర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగి చైనా దేశము కొంతవరకు మోడర్నైజ్ చేయడానికి, మోడర్న్ నాలెడ్జిని ఇంబైబ్ చేసుకోవడానికి ఇది తోడ్పడింది. ఈ విధంగా సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 days రిఫార్మ్స్, మరి ఈ యొక్క వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ పవర్ ఆర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగినప్పటికీ, జపాన్ చేతిలో ఇది కొంత సిమోనోవిచ్ సంధిలో అవహేళన చేయబడ్డప్పటికీ, ఓడింపబడ్డప్పటికీ, దీని యొక్క 100 days రిఫార్మ్స్ ఆర్ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్స్ యొక్క రిఫార్మ్స్ లాంగ్ రన్లో మరి ఈ చైనా దేశము బలమైన దేశంగా మారటానికి మరి కొంతవరకు ఉపయోగపడ్డ, మరి ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ తోటి చైనా గవర్నమెంట్ బాగా వీక్ అయ్యి, మంచు గవర్నమెంట్ వీక్ అయ్యి, నేషనలిస్టిక్ స్పిరిట్, జాతీయ భావం పెళ్ళుక్కింది. ఈ విధంగా మంచు గవర్నమెంట్ యొక్క లోపాలను ఎలుగెత్తి చూపటము, మంచు గవర్నమెంట్ యొక్క లోపాలను ఎలుగెత్తి చూపటం ద్వారా మరి ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్, 100 days రిఫార్మ్స్ ఈ లోపాలను వెలుగెత్తి చూపడం కాకుండా ఈ విధంగా మరి ఈ యొక్క లాంగ్వేజ్ రిఫార్మ్స్, మరి ఎడిక్ట్స్ ఆఫ్ పెకింగ్ యూనివర్సిటీ శాసనం, యూనివర్సిటీ ఓపెన్ కావటం, వెస్టర్న్ నాలెడ్జ్ని చైనీయులు ఇంబైబ్ చేసుకోవటం, మరి టెక్నాలజికల్ స్కిల్ని ఇంబైబ్ చేసుకోవటం, మోడర్నైజేషన్కు ఇది దారి తీసింది. ఈ విధంగా ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్, 100 days రిఫార్మ్స్ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ మిగిల్చినప్పటికీ మరి చైనా దేశము మరి ముందుకు పోవటానికి మరి ఈ యొక్క 100 సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్, 100 days మూమెంట్, 100 days రిఫార్మ్ మూమెంట్ చైనా దేశాన్ని మరి చైనా దేశంలో నేషనలిస్టిక్ స్పిరిట్, జాతీయ భావం పెళ్ళుబుకటానికి తోడ్పడింది. ఈ విధంగా కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, హ్యూమిలియేషన్స్, అవహేళన పాశ్చాత్యుల చేతుల్లో, జపాన్ చేతుల్లో అవహేళన చేయబడ్డటువంటి చైనా యొక్క ప్రజలు గ్రూపులుగా మరి మారి వాళ్ళు జాతీయ భావాలతోటి, నేషనలిస్ట్ స్పిరిట్ తోటి ఈ యొక్క సీక్రెట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా జాతీయ భావాలతోటి డాక్టర్ సన్ యాట్ సేన్ అనేవాడు ఈ యొక్క ఆటుపోట్లకు గురి అయినటువంటి మంచు గవర్నమెంట్, ట్రెడిషనల్ ఆర్థడాక్స్ గవర్నమెంట్, మరి ఈ యొక్క ఈ ఓల్డ్ బిలీఫ్స్ కలిగినటువంటి యొక్క మంచు గవర్నమెంట్ను ఈజీగా పడగొట్టి డెమోక్రటిక్ ఈజీగా పడదూసి ఈ నేషనలిస్టిక్ గవర్నమెంట్, జాతీయ భావాలు కలిగినటువంటి యొక్క గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి చాంగ్ షేక్, డాక్టర్ సన్ యాట్ సేన్ ముందుకు వచ్చాడు. డాక్టర్ సన్ యాట్ సేన్ త్రీ ప్రిన్సిపల్స్ ద్వారా డాక్టర్ సన్ యాట్ సేన్ ఈ యొక్క ఎన్నో ఆటుపోట్లకు గురి అయినటువంటి యొక్క మంచు గవర్నమెంట్ను కూలదీసి 1912లో నేషనలిస్టిక్ గవర్నమెంటు, జాతీయ గవర్నమెంటు, మరి డెమోక్రటిక్ గవర్నమెంటు, జాతీయ గవర్నమెంటు ఏర్పడింది. డాక్టర్ సన్ యాట్ సేన్ 3 ప్రజాస్వామ్య సూత్రాలతోటి
త్రీ ప్రజాస్వామ్య సూత్రాలతో 1912లో డాక్టర్ సన్యాట్ సేన్ ఈ విధమైన వీక్ గవర్నమెంట్, మంచు గవర్నమెంట్, ఈ విధంగా ఆటుపోట్లకు గురి అయినటువంటి మంచు గవర్నమెంట్ను కూలదోసి రిపబ్లిక్, చైనా రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగాడు డాక్టర్ సన్యాట్ సేన్. ఆ తర్వాత అతను పదవి త్యాగం చేసి చాంగే షేక్ను అధ్యక్షునిగా ప్రపోజ్ చేసి చాంగే షేక్ అధ్యక్షతన యొక్క డెమోక్రటిక్ చైనా నేషనలిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇది మనం ఈరోజు ఈ యొక్క ఈ యూనిట్ నెంబర్ 6, యూనిట్ నెంబర్ 6, ఈ 6లో ఏంటి ఈ యొక్క ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 days రిఫార్మ్స్ ఎలా ఒడుదొడుకులకు గురై ఎట్ లాస్ట్ ఆ ఒడుదొడుకులకు గురి కాబట్టినటువంటి యొక్క మంచు గవర్నమెంటే కూలిపోయి డాక్టర్ సన్యాట్ చేతుల్లో నేషనలిస్ట్ గవర్నమెంట్ 1912లో జాతీయ త్రీ ప్రిన్సిపల్స్ అనే స్లోగన్ తోటి డాక్టర్ సన్యాట్ సేన్ 1911-12లో ఈ త్రీ ప్రిన్సిపల్స్ అనే స్లోగన్ తోటి ప్రజాస్వామ్య ప్రభుత్వం చాంగే షేక్ ఆధ్వర్యంలో ఏర్పడింది. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మరి ఈ యొక్క చైనా హిస్టరీ ఆఫ్ చైనా BHIE 141 బుక్లో, హిస్టరీ ఆఫ్ చైనా బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6ను సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూమెంట్ అండ్ 100 days రిఫార్మ్ మూమెంట్ను మరి దాని యొక్క రిఫార్మ్ మూమెంట్ యొక్క పాజిటివ్ నెగటివ్ రిజల్ట్స్ మరి అల్టిమేట్గా ఈ అవహేళనకు మరి గురి అయినటువంటి యొక్క మంచు గవర్నమెంటే, మంచుల యొక్క మంచు గవర్నమెంట్ కూలిపోవటానికి 1911లో ఇది కూలిపోవటానికి మార్గము సుముఖమైందని మరి జాతీయ భావాలు పెళ్ళుబికి మంచు గవర్నమెంట్ తుదముట్టించి డాక్టర్ సన్యాట్ సేన్ జాతీయ గవర్నమెంట్ను 1911-12లో ఏర్పాటు చేయగలిగాడు. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనము ఈ యొక్క పాఠాన్ని మనం డిస్కస్ చేసినాము. దీంట్లో ఏంటంటే ఈ యొక్క రిఫార్మ్స్, సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్ అనేవి రెండు పద్ధతులలో టూ ఆస్పెక్ట్లో జరిగింది. ఒకటి రెస్టరేషన్ ఆఫ్ ది ఎంపరర్ పవర్ అనేది ఒకటి, రెండోది రెస్టరేషన్ ఆఫ్ ది స్టేట్ బ్యూరోక్రసీ, స్టేట్ అథారిటీ త్రూ ది బ్యూరోక్రటిక్ మోడర్నైజేషన్. అంటే బ్యూరోక్రసీని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తోటి తీసుకొని మరి ఆ విధంగా టాలెంటెడ్ పీపుల్ని ఉద్యోగ స్వామ్యంలో తీసుకొని వాళ్ళ హెల్ప్ తోటి పరిపాలన చేయటము, అది కాంపిటేటివ్ గవర్నమెంట్ను ఎస్టాబ్లిష్ చేయటము అనేది రెండోది. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఎకనామిక్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామిక్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ది చైనా. దాంతో స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ చైనా, ఇంప్రూవ్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్, దానికి రిడక్షన్ ఆఫ్ ట్యాక్సేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రెంట్, రిడక్షన్ ఆఫ్ ట్యాక్సేషన్, రిడక్షన్ ఆఫ్ రెంట్, రిడక్షన్ ఆఫ్ ట్యాక్సేషన్, ట్యాక్స్ తగ్గించబడ్డాయి. కానీ ఇది ఈ యొక్క తగ్గించబడిన యొక్క ట్యాక్స్ను మరి తగ్గించబడిన ట్యాక్స్ డాక్యుమెంట్ రూపంలో కన్ఫామ్గా రిలీజ్ చేయకపోవడంతో మరి లోయర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు
ఈ ట్యాక్స్ను యథాతిథిగా వసూలు చేశారు. మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ రిడక్షన్ అనేది ఎవరికి వచ్చింది? ఓన్లీ ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్కి వచ్చింది. ల్యాండ్ లార్డ్ చేతిలో ఎక్కువ భూమి ఉన్నది కాబట్టి ట్యాక్స్ రిడక్షన్ వాళ్ళకి వచ్చింది. రియల్గా కల్టివేట్ చేసేటువంటి యొక్క కల్టివేటర్స్కు మరి టెనెంట్స్కు ట్యాక్స్ రిడక్షన్ రాలేదు. దాంతోపాటు రెంట్ రిడక్షన్ కూడా రాలేదు. రెంట్ ల్యాండ్ లార్డ్కు చెల్లించవలసినటువంటి రెంట్ రిడక్షన్ కూడా ఈ టెనెంట్స్కు, కౌలుదారులకు కల్టివేటర్స్కు రాకుండా పోయింది. ఆ విధంగా విజెంట్స్ మరి వీటి బాధలు అనుభవించాల్సి వచ్చింది. మరి ఈ విధంగా అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కు మరి స్టేట్ ఏది కెనాల్స్ తోవటం, మరి కాలువలు కెనాల్స్, మరి ఈ యొక్క ట్యాంక్స్, వెల్స్, ఇలా ఇరిగేషన్ ఫెసిలిటీస్ స్టేట్ కల్పించడం, మరి లోన్స్ గవర్నమెంట్ పీజెంట్స్కు సీడ్స్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఇలా ఎన్నో లోన్స్ ఇచ్చి కూడా అగ్రికల్చర్ ఎక్స్పాండ్ చేయడానికి, ఎక్స్టెండ్ ఆఫ్ ది కల్టివేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ప్రొడక్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఇంప్రూవ్ ది ప్రొడక్షన్ కోసం ఎన్నో మెజర్స్ తీసుకున్నారు. దాంతోపాటు ఇండస్ట్రీలో ముఖ్యంగా మైనింగ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో మైనింగ్ ఇండస్ట్రీ, అది కాకుండా కోల్ ఇండస్ట్రీ, మరి కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, కమ్యూనికేషన్ రైల్వేస్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, పోస్టల్ సిస్టమ్ ఇండస్ట్రీ, మరి టెక్స్టైల్ ఇండస్ట్రీ, మరి సిల్క్ ఇండస్ట్రీ, ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేటట్టుగా మరి మిలిటరైజ్, మరి నూతన ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్స్ ప్రొడక్షన్ చైనా దేశంలో జరిగేటట్టుగా మరి ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాన్ని సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్ జరిగినాయి. ఫస్ట్ స్టేజ్లో జరిగింది, తర్వాత సెకండ్ స్టేజ్లో జరిగింది. ఈ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్ కొంత మరి అపోజిషన్ తయారైంది, గ్రూప్స్ తయారైంది. దాంతో సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ పోయి మళ్ళీ కాంగ్యూ ఇది తొంగికి గవర్నమెంట్ చేసినటువంటి సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్. ఆ తర్వాత తొంగికి రాజును బందీగా చేసి గోవా గారు ప్రిన్స్ రాణి ఈ యొక్క మంచూర్ రాణి మళ్ళీ అధికారంలోకి రావటం, దాంతో ఇక్కడ ఈ యొక్క సెల్ఫ్ స్ట్రెంథనింగ్ మూవ్మెంట్ వాళ్ళు కూడా డివైడ్ కావటం. దాంట్లో కాంగ్యూ అనేవాడు మరి ఏమన్నాడంటే స్టేట్ కన్ఫ్యూషన్ క్లాసిక్స్, కన్ఫ్యూషన్ మోడల్లో రీఫార్మ్ ఫ్రమ్ అబోవ్, స్టేటే రీఫార్మ్ చేయాలన్నింటినీ, స్టేట్ కంట్రోల్లో రీఫార్మ్ జరగాలని కాంగ్యూ ప్రబోధించాడు. స్టేట్ కంట్రోల్లో రీఫార్మ్ జరగాలని కాంగ్యూ ప్రబోధించాడు. ఆ విధంగా కాంగ్యూ రిఫార్మ్స్కు వ్యతిరేకంగా మళ్ళీ కొంత ట్రెడిషనలిస్టు జమాయి మళ్ళీ దానికి వ్యతిరేకించి దాన్ని కూడా విఫలం చేశారు. అది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి 100 days రిఫార్మ్స్ అండ్ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ రిఫార్మ్స్.